ఆయన హాయ్. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్ర సీఎం మన చంద్రబాబు నాయుడు గారు మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల టాపిక్ నడిచింది, ఫ్యాన్ వార్స్ కైండ్ ఆఫ్. అంటే ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లోకేష్ గారికి ఇవ్వాలని, మీరు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తీసుకోండి, సీఎం క్యాండిడేట్ నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి, దీని మీద మీరు ఏమంటారు అసలు? సో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఓకే, నా అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు కూటమి సర్కార్ ఉంది, కూటమి డెవలప్మెంట్, కూటమి గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది ఒక 3 years కానీ 4 years కానీ కంటిన్యూ అయిన తర్వాత లాస్ట్లో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి మళ్ళీ ఇదే కూటమితో పోవడమా లేకుంటే ఏదో దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడిప్పుడే 1 year కూడా కాలేదు, 1 year ముందే పవన్ కళ్యాణ్కి డిప్యూటీ వద్దు, పవన్ కళ్యాణ్ సీఎం కావాలి, లోకేష్ డిప్యూటీ సీఎం కావడం అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెవలప్మెంట్ కావాలి, డెవలప్మెంట్ అయిన తర్వాత ఏదైనా చేస్తే కూడా బెటర్ నా ఉద్దేశం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకున్నాడు యాజ్ అ లీడర్. ఇప్పుడు అతను ఆల్మోస్ట్ 10 years పార్టీ పెట్టినాడు. 10 years తర్వాత హీ కేమ్ ఇన్ టు పవర్. ఇప్పుడు పవర్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు అతనికి ఇంతకుముందు ఎప్పుడు మినిస్టర్ కాలేదు పవన్ కళ్యాణ్, ఫస్ట్ టైం కావడం డిప్యూటీ మినిస్టర్ అయినాడు. అంటే లోకేష్ గారికి అనుభవం ఉంది, ఇంతకుముందు 2014 నుంచి 2019 వరకు హీ వాజ్ అ మినిస్టర్, ఐటీ మినిస్టర్, అతనికి ఉంది, లేదని నేనేం అనడం లేదు. కానీ ఏమంటే చంద్రబాబు నాయుడు హ్యాస్ డూ సమ్ డెవలప్మెంట్ ఒక 3 years తర్వాత 4 years తర్వాత ఆఫ్టర్ డూయింగ్ సీయింగ్ ద పబ్లిక్ పల్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఒక అభిప్రాయం వస్తుంది. అంతవరకు అయితే నా ఉద్దేశం అయితే లెట్ ఇట్ కంటిన్యూ, ఇదే కంటిన్యూ చేస్తే బెటర్ అని నా ఉద్దేశం. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేటువంటి పదవి మనం రాజకీయాలు మన చిన్నప్పటి నుంచి కానీ మనకు ఊహ తెలిసినప్పటి నుంచి కానీ మన రాజకీయాలు గమనిస్తున్నాం. మనకి ఎమ్మెల్యే అంటే ఏంటి, లేకపోతే ఎంపీ అయితే అంటే ఏంటి, సీఎం అంటే ఏంటి ఒక అవగాహన ఉంటుంది. కానీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనేది డీటెయిల్గా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఆ పదవికి ఒక గుర్తింపు వచ్చింది. అరే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలిసిందా, దీంట్లో ఇన్ని శాఖలు ఉంటాయా అని చెప్పి తెలిసింది మాత్రం పవన్ కళ్యాణ్ వల్లే అని మీరు ఒప్పుకుంటారా? దాని గురించి ఏమంటారు? కంపల్సరీ ఒప్పుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 5 మంది డిప్యూటీ సీఎంలు ఉండే. ఎందుకంటే ఒకరు ఎస్సీ, ఒకరు బీసీ, ఒకరు ఎస్టీ అని చెప్పి 5 మంది డిప్యూటీ చీఫ్ మినిస్టర్. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి అసలు అంత జస్ట్ అదేదో ఒక నామకే వాస్తే పదవి లాగా ఉండే. ఇప్పుడు వెన్ పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే దానికి ఒక వాల్యూ తెలుసు, అంతవరకు అసలు వాల్యూ లేదు, ఏం లేదు. ఇప్పుడు అతనికి ఉన్న వాల్యూ ఏంటి అంటే ఇప్పుడు అది ప్రూవ్ చేసుకున్నాడు. అంటే ఒక పదవి ఇస్తే నేను ఇది చేయగలను, సో ఐ కెన్ డూ దట్. అంటే ఇప్పుడు జనాలు అధికారంలో ఉన్న అధికారిని చెప్తారు కదా, ఓకే హీ కెన్ డూ దిస్ థింగ్ అని, ఆ వాల్యూ ఇచ్చింది అతను. ఇప్పుడు ఆ వాల్యూ వచ్చిన తర్వాత లేదు ఇది నారా లోకేష్కి ఇవ్వాలి లేకపోతే ఇంకొకరికి ఇవ్వడం అని కరెక్ట్ కాదు. లెట్ హిమ్ ప్రూవ్ హిమ్సెల్ఫ్ ఫర్ లైక్ 4 years తర్వాత చూద్దామని నా ఉద్దేశం. సీఎం క్యాండిడేట్ కి కూటమిలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఎవరు ఎలిజిబుల్, క్యాపబుల్? నారా లోకేష్ గారా, పవన్ కళ్యాణ్ గారు? ఒకటే క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. నా ఉద్దేశంలో అయితే పవన్ కళ్యాణ్ విల్ ద మోర్ ఎలిజిబుల్ పర్సన్ ఫర్ దట్. ఎందుకంటే 2023లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ కాకముందు వరకు టీడీపీ గవర్నమెంట్ డజంట్ హ్యావ్ ఎనీ దట్ కైండ్ ఆఫ్ పవర్. ఎందుకంటే మేము కూడా ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర, నాకు తెలుసు, బికాస్ ఈవెన్ నేను ఇక్కడ ఐ కేమ్ ఫర్ మై జాబ్ హియర్. సో నాకు తెలిసినంత వరకు వెన్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఏ టీడీపీ కార్యకర్త కానీ దే డిడ్ంట్ రియాక్ట్ మచ్. జస్ట్ ఒక నైట్లో పవన్ కళ్యాణ్ హీ వెంట్ అండ్ హీ మేడ్ దట్ స్టేట్మెంట్. అది అంత ఇట్ వాజ్ అ బిగ్ షాక్. అతను రిస్క్ తీసుకున్నాడు. నైట్ స్టేట్ పాలిటిక్స్ మొత్తం ఊగిపోయింది. అది అందరికీ తెలుసు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి ఉన్న స్టామినా అది అందరు ఏమనుకున్నారు, ఇప్పుడు వాళ్ళు చాలా మాటలు అన్నారు, అది మాట్లాడాలంటే ఐ కాంట్ సే, ఎందుకంటే అది చాలా వేరే ఉంటది. సో పవన్ కళ్యాణ్ హ్యాస్ మేడ్ సమ్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ వచ్చినప్పుడు ఆ ఇంపాక్ట్ వల్లనే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి ఒక అలంకారం వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చూస్తే ఓకే హీ కెన్ డూ సంథింగ్. ఇప్పుడు ఎన్నో పరిష్కారాలు చూపిస్తున్నాడు. అంటే ఇక్కడ లేరు, ఇక్కడ తెలంగాణ వాళ్ళకి తెలియదు, ఆంధ్ర పాలిటిక్స్ ఫాలో అయ్యే వాళ్ళకి దే నో దట్. అంటే వీళ్ళందరూ ఏమంటారంటే ఇప్పుడే ఏం చేయగలడు, ఇంకా చేయలేదు, చేస్తారేమో, అంటే ఇంకా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు వచ్చింది ఇప్పుడు పదవిలోకి. టీడీపీ హ్యాస్ ప్రూవ్ సంథింగ్, అంటే అది ఒక ఎస్టాబ్లిష్ పార్టీ. జనసేన పార్టీ హాస్ దిస్ థింగ్. నా ఉద్దేశంలో అయితే పవన్ కళ్యాణ్ విల్ బి ద పర్సన్ హూ కెన్ మేక్ సమ్ డిఫరెన్స్ సీఎం అయితే. ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.